హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మేమైతే ఐకియా విజిట్ చేసామన్నమాట ఈరోజు. బికాస్ కొన్ని ఆర్గనైజర్ ఐటమ్స్ తీసుకుందామని చెప్పి ఇంట్లోకి ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాం, బట్ ఈరోజు కుదిరింది. అండ్ మీ అందరికీ ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను గైస్. ఎవరైతే కొత్త ఇల్లు కొనుక్కున్నారో వాళ్ళకి మీరు ఫస్ట్ డైరెక్ట్గా ఇంటీరియర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఐకియా విజిట్ చేసుకోండి ఒకసారి. బికాజ్ ఐకియాలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్లో మీకు నచ్చింది ఒక మోడల్ తీసుకొని దాన్ని ఇంటీరియర్ వాళ్ళకి ఇచ్చుకోండి. లేదంటే తర్వాత మీరు రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది మాలాగే. ఫస్ట్ మేము డైరెక్ట్ ఇలా ఇంటీరియర్ వాళ్ళకి ఇచ్చేసాము. తర్వాత ఇప్పుడు ఐకియాకి వచ్చిన తర్వాత అదే ఇలా చేపించుంటే బాగుండేది, మన షూరాకి ఎందుకు అంత ఖర్చు పెట్టాము, ఇక్కడ కొంచెం బాగుంది, క్లాసీగా ఉంది, అంత తక్కువకి వస్తుంది అట్లా అనుకున్నాము. ఇట్స్ ఓకే, కొన్నిసార్లు అవుతూ ఉంటాయి. హోప్ నెక్స్ట్ హౌస్ ఏమైనా తీసుకుంటే అప్పుడు అలా చేయించుకోవచ్చని మేము అనుకుంటున్నాము. సో మీరైతే ఆ మిస్టేక్ చేయకండి, మీరు ఒకసారి విజిట్ చేయండి, ఆ తర్వాత ఇంటీరియర్ వాళ్ళకి ఇచ్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను నా బేబీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ టాయ్స్ సెక్షన్లో అయితే తను ఫుల్ ఎంజాయ్ చేసింది. బట్ మేమేం టాయ్స్ తీసుకోలేదు, ఎందుకంటే తన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. అండ్ తన ఆడుకునే టాయ్స్ అయితే కావవి. ఐక్యూలో చాలా టైం అయిపోతుంది గైస్. మేము అసలు 2 minutes కూడా కూర్చోలేదు. అంటే నేను కూర్చున్నాను నా బేబీతో, బట్ మా వాళ్ళైతే అసలు కూర్చోలేదు. వాళ్ళకి కావాల్సినవి టకాటక తీసేసుకుంటూ ఉన్నారు. సో ఐకియా వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను మీకు. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ నౌ. అది గాయస్, మా డే అయితే ఇలా ఎండ్ అయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.